దీని మీద అనేకమైనటువంటి వివరణ కూడా మీరు గ్రహించే ఉంటారు. అయినా కూడా ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ భాగంలో నుంచి మనం నేర్చుకోవలసినవి ఏమన్నా ఉన్నాయేమో అని మనం కూడా ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని, జరిగిన సంఘటనని మీకు కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభువారు ఒక చోట నుంచి మరొక చోటకి అలా పడవ మీద ప్రయాణం చేస్తూ ఆయన మరొక దరికి వెళ్ళినప్పుడు అప్పటికే ఆయన గురించి చాలామంది విన్నారు. కాబట్టి ఆయన చూడాలి, ఆయన కలుసుకోవాలి అన్న చాలా ఆతృతతో ఉన్నారు. పలానా ప్రాంతానికి ఆయన వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఆయన పడవ దిగగానే అప్పటికే చాలామంది జనం ఆయన చుట్టుముట్టేశారు. సో ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన కలుసుకోవాలన్న ఆతృతలు చాలామంది జనం ఉన్నారు. సో అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ జనంలో ఒక ప్రముఖుడు కూడా ఉన్నాడు. అతని సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం కలిగిన వాడు, ఒక హోదా కలిగిన వాడు. అతని పేరు యాయిరు. ఇతడు చేస్తున్న వృత్తి ఏమిటంటే ఆనాటి సమాజ మందిరంలో ఒక అధికారి. సో ఇజ్రాయేల్ ప్రజలు సమాజముగా కూడుకునే అతిపెద్ద మందిరాలు ఉండేవి యెరూషలేము కాకుండా. అక్కడే వాళ్ళు ఏ మీటింగ్స్ పెట్టుకోవాలన్నా, ఏ బైబిల్ తరగతులు లేకపోతే ఇలాగా లేఖనాల పరిశోధనలు జరగాలన్నా, అనేక కార్యక్రమాలు జరగాలన్నా మరి ఆ పెద్ద సమాజ మందిరాలలోనే జరుగుతూ ఉండేవి. అలాంటి పెద్ద మందిరంలో అధికారులలో ఈయన కూడా ఒకడు. వీళ్ళకున్న అధికారం ఎలాంటిదంటే ఏ కార్యక్రమం జరగాలన్నా, లేకపోతే ఎవరైనా ఈరోజు వచ్చి బోధించాలన్నా, పలానా ప్రార్థనలు నిర్వహించాలన్నా ఎవరు నిర్ణయించాలంటే ఈ అధికారులే నిర్ణయించాలి. మనం గమనిస్తే చాలాసార్లు యేసు ప్రభువు వారు అలవాటు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళడానికి ఆ రోజు ఆయన్నే బోధించడానికి అవకాశాలు ఇచ్చేవారట. సో అలా ఇవ్వాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి అంటే, ఎవరు అనుమతి కావాలంటే ఇలాంటి అధికారి యొక్క అనుమతి కావాలి. సో ఇతనుకున్న అధికారం అలాంటిది. ఇంతటి అధికారం కలిగిన వాడు, ఇంతటి ఆ గౌరవానికి పాత్రుడైన వాడు, ఆ హోదాలో ఉన్నవాడు ఆ జన సమూహంలో ప్రభువును చూడడానికి రావడం మాత్రమే కాదు, వచ్చి ఆయన పాదాల దగ్గర సాగిల పడిపోయి ప్రభువుకి వేడుకుంటూ ఉంటాడు. సో అది చిన్న విషయం కాదు. అంతమంది జనాల మధ్యలో ఈ హోదా కలిగిన వాడు ఒక వ్యక్తి ముందు కాళ్ళమే పడిపోవడం, అంతగా తగ్గించుకోవడం అనేది చాలా నామోషితో కూడుకున్న విషయాలు. అతను ఎందుకో మరి ఇతడు అస్సలు సిగ్గుపడకుండా ఎవరేమనుకున్నా నాకెందుకు అన్నట్టుగా, ఎవరేమనుకున్నా పర్వాలేదు అన్నట్టుగా ప్రభు పాదాల దగ్గర పడిపోయి ఆయన తన గౌరవాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రభు ఎందుకు ఈయన ఇంతగా ఆరాటపడుతున్నాడో ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇతను కూడా ఎందుకు అంతలా తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర పడిపోతున్నాడు అని కూడా మనం ఆలోచిస్తే ఇక్కడ రాయబడి ఉన్న దాని ప్రకారం తన చిన్న కుమార్తె చావు బ్రతుకుల మధ్య ఉందట. ఆమె వయసు 12 సంవత్సరాలు, ఆ పాప వయసు 12 సంవత్సరాలు. ఆవిడ చావనై ఉన్నది, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. కాబట్టి అయ్యా నువ్వు ఇప్పుడే ఉన్న పళంగా మా ఇంటికి వచ్చి నా చిన్న కుమార్తెను నువ్వు తాకాలి, ముట్టుకోవాలి, అప్పుడు ఆవిడ బాగుపడుతుంది, ఇది నాకున్న నమ్మకం అని ప్రభువుని వేడుకుంటా ఉన్నాడు. అతని బాధ చూశాడు యేసు ప్రభువారు. ఇక ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో ఆయన ఆలోచన ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఉన్న పలంగా ఆయనతో ప్రయాణమై బయలుదేరాడు. ఇలా వీళ్ళు వెళుతూ ఉంటే ఆయన యేసును చూడడానికి వచ్చిన ఈ జనాలు ఏమన్నా వెళ్ళిపోతారా? ఇదేదో మంచి ఆఫర్ లాగా ఉంది, మనం కూడా వెళ్దాం పదా, మనం కూడా చూద్దాం పదా, ఆయన ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం జరగబోతా ఉందని వాళ్ళు కూడా చాలా అత్యాశక్తితో ప్రభు వెంబడి జనం అంతా వస్తున్నారు. అలాగా ప్రభు ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఈ వెనకాల జనం కూడా ఎలా వస్తున్నారంటే, ఒకసారి ప్రభు పక్కన నిలబడాలి, ఒకసారి ప్రభుతో నడవాలి, ఒకసారి ప్రభువుని ముట్టుకోవాలి. ఇప్పుడు రోజుల్లో చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు నడుచు వస్తూ ఉంటే పక్కన వెళ్ళి సెల్ఫీ దిగుతావాలనిపిస్తుంది, లేకపోతే జగన్ వస్తూ ఉంటే ఆయన పక్కన నడుస్తా ఫోటోలో పడాలనిపిస్తుంది.
ఇలా పక్క పక్కన ముట్టుకోవాలని, పక్క పక్కన తాకాలని, పక్క పక్కన చేయి పట్టుకోవాలని, పక్క పక్కన సెకండ్ ఇవ్వాలని, ఆయన పక్కగా నడవాలని తహతహలాడిపోతున్నారు ఆ జనం. ఆ క్రమంలో ఆ తోపులాటలో ఆ ఉద్రిక్తలో చాలామంది ప్రభు మీద పడుతున్నారు, తోచేస్తున్నారు, ఆయన ముట్టుకుంటున్నారు, ఆయన ఇలా మళ్ళీ ముందుకు వెళ్తున్నారు, రెండుకి ఇలాగ జరుగుతూ ఉంది. చుట్టూ శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఎంతవరకు వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు? వాళ్ళని కూడా చూసి, నాగవయ్యా ఎప్పుడు మీరు ఆయన పక్కన ఉంటారు, కాసేపు మమ్మల్ని నడవనివ్వండి, మేము పక్కన వెళ్ళనివ్వండి అన్నట్టుగా ఇంత అడావుడి జరుగుతూ ఉంది. ఇదంతా ప్రయాణంలో ఎక్కడికి? యాయిర్ అనేటువంటి ఆ మందిరపు అధికారి యొక్క ఇంటికి. ఎందుకు? ఆ చిన్న పాపను స్వస్థపరచడానికి. ఇలాగా ఆ ప్రయాణం కొనసాగుతూ ఉంటే అనుకోకుండా మధ్యలో మరొక బ్రేకింగ్ న్యూస్ లాగా ఇంకో సంఘటన జరిగింది. ఇదేమిటయ్యా బాబు అంటే, 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఆవిడ కూడా చిన్నదేం కాదు, చాలా పలుకుబడి ఉన్న ఆవిడే, చాలా పెద్ద కుటుంబానికి సంబంధించిన ఆవిడే. ఎలా చెప్పగలనంటే, ఆవిడ చాలా డబ్బు ఖర్చు పెట్టి తనకున్న వ్యాధి నుంచి బయటపడాలని చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసిందట. సామాన్యుల వల్ల అవుతుందా? చాలా ఖర్చు పెట్టిందట. సో తప్పకుండా ఆవిడ చాలా పెద్ద ఇంటి మనిషి అయి ఉండాలి. అయినా సరే ఆవిడ జీవితంలో దురదృష్టం ఏంటంటే, ఎంత ఖర్చు పెట్టినా ఆ వ్యాధి నయం కాలేదు. సో అలాగుండగా ఆవిడ పరిస్థితి, ఆవిడ యేసయ్యను గురించి వినింది. ఆవిడకున్న ఒక అదృష్టం ఏంటంటే, ఆ ప్రభు ఆ రోజు అటువైపే వస్తూ ఉన్నాడు. ఈ సంగతిని తెలుసుకున్న ఆవిడ కాసుకొని కూర్చుంది. ఏమని? ఎలాగైనా సరే నేను ఆయన వస్త్రపు చెంగు అంగి అన్న ముట్టుకోవాలి చాలు. ఆయన ముట్టుకోలేరు అనుకోండి, మగవాళ్ళు గప్పుకుని ముట్టుకోకూడదు. ఆడవాళ్ళు ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అంత స్వాతంత్ర్యం లేదు. సెల్ఫీ దిగుతారని ఎవరి పక్కన దిగే అంత ఇది లేదు. ఇవాళ లోకేష్ పక్కన చాలామంది సెల్ఫీ దిగుతారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, జగన్ గారి దగ్గరైనా. ఆ రోజుల్లో అంత స్వేచ్ఛ లేదు. కానీ ఆవిడ ఏం కోరుకుందంటే, కనీసం అట్లీస్ట్ కనీసం వస్త్రపు అంగి అంచి అలా తాకినా చాలు, నా జీవితంలో నాకు మేలు కలుగుద్దని ఆమె ఏదైతే విన్నదో ఆ విన్నదాన్ని బట్టి విశ్వాసము నమ్మకాన్ని పెంచుకొని కాసుకొని కూర్చుంది. ఇక ఆ సమయం రానే వచ్చింది. ఓ ప్రభు ముందు హడావుడికి వెళ్తా ఉంటే వెనకాల జనం, చుట్టూ జనం. నిజంగా మహా ధైర్యవంతురాలు, మహా మొండిరాలే ఉంటుంది. లేకపోతే అంతమంది మగవాళ్ళ బొజ్జులు ఎలా వెళ్తుంది? చూసింది సమయం దగ్గర రాగానే ఒక్కసారిగా కలబడిపోయి మగవాళ్ళ మధ్యలో అలా 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 నెట్టుకుంటా ప్రభు వెనక్కి వెళ్ళి అలా అంగి ముట్టుకుంది. అంతే చాలు అనుకుంది. ఇక వాళ్ళు కూడా ఒక్కొక్కడు ఒక తోపు తోసింటారు. ఆవిడ సరిగా పక్కన అది అని మొత్తానికి పక్కకు వచ్చింది. ఆవిడకి అర్థమైపోయింది, ఎప్పుడైతే ఆయన తాకిందో ఆమెలో జరిగిన ఒక మార్పు ఆవిడ గుర్తించింది. ఆవిడకు ఒక స్వస్థత కలగడం ఆవిడ గ్రహించింది. అమ్మయ్య చాలు, నా జీవితంలో నేను అనుకున్నది సాధించానని మౌనంగా పక్కకి సైడ్గా నుంచుండిపోయింది. అమ్మయ్య నా పని అయిపోయింది అనుకుంది. ఇక ముందుకు వెళుతున్న ఈ జనసమూహం, ముందు నడుస్తున్న యేసుప్రభువు వారు నడుస్తూ ఒక్కసారిగా ఆయన ఆగిపోయి వెనక్కి తిరిగి ఆ జనసమూహం అందరిని చూసి, మీలో ఎవరో నన్ను ముట్టుకున్నారు అబ్బాయి, ఎవరది ముట్టుకుంది అని అడిగాడు. ఈ మాటకి పక్కన శిష్యులకి పాపం చిర్రుమని ఉంటుంది. ఎందుకని? అదే కదా మరి, అందరూ ముట్టుకుంటున్నారు ఆయన్ని. ఎవరు పడతారు? ఇంతమంది మీద పడతా ఉంటే, ఎంతమంది తోసుకుంటా ఉంటే, ఎంతమంది పక్కన వచ్చి రాసుకుంటా ఉంటే, ఎంతమంది వచ్చి భుజం మీద చెయ్యేస్తాడు, ఒకడో చెయ్యి పట్టుకుంటాడు, ఒకడేమో కాలు పట్టుకుంటాడు, ఒకడో నడుపే చెయ్యేస్తాడు, ఒకడు ఈపే చెయ్యేస్తాడు. అమ్మయ్య ప్రభుత్వం నడిచాను. ఇంతమంది, ఇంత గందరగోళం, ఇంత తోపులాంటి జరుగుతూ ఉంటే, ఏంటయ్యా నన్ను ఎవరో ముట్టుకున్నారంటావా బాబోయ్ అని అడిగాడు. తట్టుకోలేకపోయారు ఆ డైలాగ్. పైపెచ్చి ప్రభు అంటున్నారు, లేదు నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది అని ఆ జనాల్లో ఆ ముట్టుకున్న వ్యక్తి కోసమైనా చూస్తూ ఉన్నాడు. ఈవిడెక్కడుంది అసలు వ్యక్తి? కాముగిలో పక్కన కాముగి నుంచి, ఇదేంట్రా బాబు దొరికిపోతాడా ఏంటి?
ఐదో రాక తిప్పల పడేళ్ళు ముట్టుకున్నారు, పక్కకు వచ్చి సైలెంట్గా నుంచున్నారు రోడ్డు పక్కకు వచ్చి. ఇప్పుడు ఆయన ఇటు చూస్తాడే ఏంటి, నాయంగా చూస్తాడే ఏంటి అన్నట్టుగా అలాగుంది. ఎలాడే ఇంకో పక్కన ఎమర్జెన్సీ కేసు అక్కడ, అవునా? వాళ్ళు తొందర చేస్తారు. అయ్యా సరే ఇప్పుడు ఎవరు ముట్టుకున్నది, అది అవసరమా? ఇప్పుడు మన కేసు ఏంటి? ఎమర్జెన్సీ కేసు, 108 కూడా లేదు, ఇప్పుడు మనం నడిచి వెళ్ళాలి. పద, అక్కడ ఆవిడ చావు బ్రతుకుల మధ్యలో ఉంది అని అంటే, కాదురా ఎవరు ముట్టుకున్నారు నన్ను అంటాడు ఆయన. ఇక ఈవిడికి అర్థమైపోయింది ఈయన ఎక్కడి నుంచి కాదళ్ళం, ఇదేదో తేలేదాకా ఈయన గదిలే వ్యవహారం కాదు అని. అయ్యా నన్ను క్షమించయ్యా, నేనేనయ్యా. ఆయన వచ్చేసింది. నువ్వా అవును, ఈ అమ్మాయి ఇంత మధ్యలోకి వచ్చింది అని ఈళ్ళు మొత్తానికి ఆవిడ దగ్గర రానిచ్చాడు. ఎందుకు, ఏమైంది అంటే ఇక తనకు జరిగిందంతా చెప్పుకుంటా వస్తుందంట. ఏది ఫస్ట్ కంచి స్టోరీ. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? 12 సంవత్సరాలు ఒక పాపను బాగు చేయడానికి వెళ్తున్నాడు. ఈవిడ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. పాప ఈవిడ బాధ పెద్దది కదా. పైగా ఆవిడ బాధ స్టోరీ కూడా పెద్దదే. స్టోరీ అంతా చెప్పుకొస్తాం. చూడండి ఒకసారి మనం 33వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ ఒకసారి ఆ మాట చదువుదాం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, అది తన సంగతి అంతయు ఆయనతో చెప్తా ఉంది. పెద్ద స్టోరీ వేస్తుంది. ఈ మాటలు ఇలా జరుగుతూ ఉంటే పక్కన ఎవరికి ఒళ్ళు మండిపోద్ది? సుశీలికి ఒళ్ళు మండిపోద్ది. ఇంకా పాప వాళ్ళ తండ్రి కూడా, ఏంటి ఈయన ఇక్కడ ఆగిపోయాడు, ఈవిడితో ఆవిడ ఏంటి ఎంత సోదేస్తుంది, ఏదో సింపుల్గా సాక్ష్యం చెప్పమంటే పెద్ద సాక్ష్యం చెప్తుంది. కొంతమందికి కర్మగాలి మైకి ఇచ్చామంటే ఆ రోజు ప్రసంగం అదురుడు అయిపోద్ది. ఇక సింపుల్గా సాక్ష్యం, అది కొంతమంది సాక్ష్యం మైకి ఇవ్వట్లా, చెప్పమ్మా నేను చెప్తాను అంటున్నారు. పెద్ద సాక్ష్యం చెప్తుంది ఆవిడ. పాప ఈయనకేమో టెన్షన్గా ఉంటుంది, ఏంటి ఈయన త్వరగా రావట్లేదు, అక్కడ పిల్లల పరిస్థితి ఎలాగుందో అని ఆయన టెన్షన్ పడు. సుశీలు కూడా ఏంటో ఈయన వ్యవహారం ఏమో కొద్దిగా బాగోలేదు అన్నట్టుగా వాళ్ళు. చాలా గందరగోళ వాతావరణం ఒక పక్కన ఉంటే ఇంకొక పక్కన ప్రశాంతంగా సాక్ష్యం వింటున్నాడు ఆయన. సరే అయిపోయిందని సాక్ష్యం, పదండి వెళ్ళిపోదాం అంటున్నాడా అన్నట్లా. చూడండి ఆయన కూడా ఏం చేస్తాడంటే 35వ వచనం చదవండి. ఆయన కూడా మాట్లాడుతున్నాడు అటుగా. విన్న సాక్ష్యం అంతా విని ఈయన మళ్ళీ చెప్తున్నాడు, బోధ చేస్తున్నాడు. అమ్మా ఇదమ్మా అదమ్మా అలాగమ్మా ఎలాగ ఉండాలి, దేవుడు ఇదిగో నువ్వు నమ్ముకో, నువ్వు ఆయన వెంబడించు, నువ్వు రక్షణ పొందు అని ఏం చెప్తున్నాడు. మొత్తానికి పెద్ద సువార్త ఏం చెప్తున్నాడు. ఇప్పుడు వరకు ఆవిడ చెప్పింది, ఇప్పుడు ఈయన మొదలు పెట్టాడు. ఎలా చెప్తాడంటే ఆయన ఇంకనూ మాట్లాడుతూ ఉన్నాడట. ఇప్పుడు ఎలా ఉండో చెప్పండి వాళ్ళకి. ఆ పరిస్థితులు మనం ఉంటే ఏం చేస్తున్నాం? అయ్యో ఈయనకి ఎట్ట చెప్పాలరా నాయన, ఓ పక్కన పిల్ల చూస్తా బాబోయ్ అలాగోతే ఏవయ్యా వీరని చెప్పడాయా బాబు, రాబో మాట్లాడవు బాబు అంటారు సుశీలు. ఆయనతో డైరెక్ట్గా చెప్తామంటే ఆ చదువు ఈయనకి లేదు. అయ్యయ్యో ఆయన ఏమనుకుంటాడు, అయ్యో నా కర్మ, నా పరిస్థితి ఏంటి. చాలా టెన్షన్ వాతావరణం అక్కడ ఉంది. మనం చదివినంత తేలిగ్గా లేదు, చాలా టెన్షన్గా ఉంది అక్కడ వాతావరణ పరిస్థితులు ఏమీ ఎదురుగా లేవు. ఇలా కొనసాగుతూ ఉంది. ఈయనేమో గబుక